who did no sin, but he became a sin for us on the cross of Calvary. 2019 సంవత్సరం చివరి గంటల్లో మనం ఉంటుండగా మరి ఏ పాపం చేయనటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభు మన కొరకే పాపంగా చేయబడినటువంటి ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. Mercy, love and grace flows from Calvary. ఆ యొక్క కల్వరి నుంచి కనికరము, ప్రేమ, దయ అనేవి ప్రవహిస్తూ ఉన్నాయి. And because of his grace we are saved. ఆయన యొక్క కృపను బట్టి మాత్రమే మనము రక్షించబడి ఉన్నాం. We are born again. దాన్ని బట్టే మనం రక్షించబడ్డాం. And after we are born again, God has given each and every one of us a ministry to work for him. మనము తిరిగి జన్మించిన తర్వాత మనలో ప్రతి ఒక్కరికి కూడా ప్రభువు మనకు ఒక ప్రత్యేకమైన పరిచర్య ఇచ్చి ఉంటున్నాడు. And will you kindly turn with me to 2 Corinthians and chapter 4. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం దయచేసి తీయండి. And 2 Corinthians has 13 chapters, a role model to talk to us about spiritual service. పౌలు, అపోస్తలుడైనటువంటి పౌలు, ఆయన తన యొక్క ఆత్మీయమైనటువంటి జీవితాన్ని మనకి మాదిరికరంగా ఉంచేదాని కొరకై మరి అనేకమైన విషయాలు దీంట్లో చెప్పి ఉంటున్నాడు. Please see his words in 2 Corinthians chapter 4 verse 1, the first part. Therefore, since we have this ministry. 2 కొరింథీ 4వ అధ్యాయము 1వ వచనంలో ఈ మాట ఉంటుంది. కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన మనము అధైర్యపడము. In other words, therefore, since we have received this ministry. ఇంకో విధంగా చెప్పాలంటే ఈ పరిచర్యను మనం పొందుకున్నాం కాబట్టి అని. And let me remind you the words of Paul the Apostle to the infant church at Thessalonica. తెస్సలోనికలో ఉన్నటువంటి చాలా శిశుప్రాయమైనటువంటి సంఘానికి పౌలు భక్తుడు రాసినటువంటి విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. 1 Thessalonians chapter 1 verse 9. తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము. And shall we all read this verse together, please? ఈ వచనాన్ని మనందరం కూడా కలిసి చదువుకుందామా? All together, please. For they themselves declare concerning us what manner of entry we had to you, and how you turned to God from idols to serve the living and true God. Please note the last part. దీంట్లో ఉన్నటువంటి ఆ చివరి భాగాన్ని దయచేసి ఒకసారి గమనించండి. How you turned to God from idols to serve the living and true God. మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడగు దేవునికి దాసులగునట్లుగా. All of us, we had idols in our life. మనందరిలో కూడా, మనందరి జీవితాల్లో కూడా విగ్రహాలనే ఉంటున్నాయి. And when we are born again, we see here Paul reminding us how you turn to God from idols to serve the living God. మనము తిరిగి జన్మించినప్పుడు ఈ యొక్క విగ్రహాల దగ్గర నుంచి ఏ రీతిగా వాటిని విడిచిపెట్టి జీవగల దేవుణ్ణి ఆయన సేవ చేసేదానికి తిరిగినామని పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. In English it's very nice. ఇంగ్లీష్లో చక్కగా ఉంది. We are saved to serve. మరి మనము రక్షించబడ్డాం దేనికంటే ఆయన్ని సేవించేదానికి. That is the purpose of God giving us this so great salvation. ఇంత గొప్ప రక్షణ మనకి ఇవ్వడానికి దేవునికి ఉన్నటువంటి ఉద్దేశం ఇది. And you see Paul the Apostle again writing in 1 Timothy chapter 1 and verse 12. అదే పౌలు మళ్ళా మొదటి తిమోతి 1వ అధ్యాయం 12వ వచనంలో ఇట్లా రాసినాడు. And I thank Christ Jesus our Lord, who has enabled me, because he has counted me faithful, putting me into the ministry. పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాడిగా ఇచ్చినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన యేసుక్రీస్తు కృతజ్ఞుడిని. Can you please note the last part? He has counted me faithful to put me into this ministry. ఆ చివరి భాగాన్ని చూస్తే తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాడిగా ఎంచినందుకు. It's not our ability, it's not our gifts or talents, but God has in his faithfulness chose us
and put us into this ministry. మన శక్తి సామర్థ్యాలు లేక మనకున్నటువంటి నైపుణ్యత కాదు కానీ దేవుడు తన యొక్క ఉద్దేశాన్ని అనుసరించి ఆయన మనల్ని ఎన్నుకొని మనల్ని ఆ పనికి పెట్టాడు. Now the same Paul the apostle is asking a question. అదే అపోస్తలుడైనటువంటి పౌలు ఒక ప్రశ్న వేస్తున్నాడు. In 2 Corinthians chapter 2 verse 16, last part. 2 కొరింథీ 2వ అధ్యాయము 16వ వచనము చివరి భాగము. The question is, who is sufficient for this kind of ministry? కావున ఇట్టి సంగతులకు లేక ఇట్టి పరిచర్యకు చాలిన వాడు ఎవడు? That is the question. ఇది ప్రశ్న. Where is the answer? దాని సమాధానం ఎక్కడ ఉందండి? 3rd chapter 3వ అధ్యాయము verse 5, 5వ వచనము last part. చివరి భాగము. Our sufficiency is from God. మా సామర్థ్యము దేవుని వల్లనే కలిగి ఉన్నది. Whatever ministry God, when you look back to my life and to your life, the ministry that God has entrusted to us, we have failed Him. మరి ఈ సంవత్సరంలో మరి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ పరిచర్యను మనం వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ పని చేయడంలో నువ్వు నేను కూడా తప్పిపోయినాం. What kind of ministry we have received from God? ఎలాంటి పరిచర్యను మనం దేవుని దగ్గర నుంచి పొందుకున్నాం? I want to say that it's a glorious ministry. అది మహిమాయుక్తమైనటువంటి పరిచర్య అని చెప్పాలనుకుంటున్నాను. You know why I call it glorious? ఎందుకు దాన్ని మహిమాయుక్తమైనదని పిలుస్తున్నాను? God has not chosen angels. దేవుడు ఆ పనికి దూతలను ఎన్నుకోలేదు. But God has given this great responsibility of serving Him. It's only through His grace. కేవలం ఆయన కృప ద్వారా ఈ గొప్ప పనిని మనం చేసేదాని కొరకే దేవుడు మనకి అది అవకాశం ఇచ్చాడు. This glorious ministry is that we bring life, righteousness, salvation to those people who are dead in their sin. ఎవరైతే వాళ్ళ పాపాల్లో చచ్చిపోయి ఉంటున్నారో వాళ్లకు జీవము లేక దేవుళ్ళ బ్రతికేదాని కొరకు మనం వాళ్ళకి ఇచ్చేటటువంటి ఆ జీవం కొరకు సంబంధించినటువంటి మహిమాయుక్తమైన పరిచర్య ఇది. Do we understand what kind of ministry God has given to us? దేవుడు మనకి ఎలాంటి పరిచర్య ఇచ్చాడో మీకు అర్థమవుతుందండి? It's a glorious ministry. అది మహిమాయుక్తమైనటువంటి పరిచర్య. And Paul the apostle in chapter 5, అపోస్తలుడైనటువంటి 2 పౌలు Corinthians chapter 5, 2 కొరింథీ 5వ అధ్యాయంలో he gives 3 beautiful qualities for spiritual service. ఆత్మీయమైనటువంటి సేవను గురించినటువంటి 3 అందమైన లేక అద్భుతమైనటువంటి విషయాలు ఆయన చెప్తున్నాడు. I am only going to touch one. కేవలం ఒక్క దాని గురించి మనం చూద్దాం. Because it's going to be a very short exhortation. ఎందుకంటే ఈ యొక్క హెచ్చరిక అనేది చాలా చిన్నదిగా ఉండబోతుంది. God willing, when we have time, we will continue. దేవుని చిత్తమైతే మనకు సమయం ఉన్నప్పుడు దీన్ని మళ్ళా చూద్దాం. Please see the first beautiful quality for spiritual service. మరి ఈ యొక్క ఆత్మీయమైనటువంటి సేవకు సంబంధించినటువంటి అద్భుతమైన ఆ గుణాన్ని లేక లక్షణాన్ని చూద్దాం. Verse 11. 11వ వచనం. 2 Corinthians chapter 5 verse 11. 2 కొరింథీ 5వ అధ్యాయము 11వ వచనం. Knowing therefore the terror of the Lord. మేము ప్రభు విషయమైన భయము నెరిగి మనుషులను ప్రేరేపించుచున్నాం. Other words, and another word if you put it, knowing therefore the fear of the Lord. ఇంకో విధంగా చెప్పాలంటే దేవుని గురించినటువంటి భయం మాకు తెలుసు కాబట్టి అందుకు అన్న అర్థం ఉంది. This is one of the basic quality, biblical principle for service. మనము సేవ చేయడానికి కావాల్సినటువంటి కనీసమైన లేక దేవుని వాక్యానుసారమైనటువంటి గుణము లేక లక్షణం ఇది. Whatever kind of service you are doing for the Lord today, we need to make sure that you and I, we have the fear of the Lord. దేవుని కొరకే నువ్వు ఏ పరిచయం చేస్తున్నా గానీ నువ్వు నేను దేవుని యొక్క భయం కలిగి ఉండాలి. అది కనీస అర్హత. I'm very sorry to say that this fear of the Lord is slowly slipping away from the life of the believer. దేవుని యందు భయం కలిగి ఉండటం అనేది విశ్వాసుల యొక్క జీవితంలో మెల్లమెల్లగా తగ్గిపోతూ వస్తుంది. ఇది చెప్పేదాన్ని నేను చాలా బాధపడుతున్నాను. What kind of example we are leaving for the next generation? రాబోయే తరాలకు మనము ఎలాంటి మాదిరిని మనం ఉంచుకోబోతున్నాము? Now will you kindly turn with me to Hebrews chapter 12. నాతో పాటు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం తీయగలరా? We are going to read verse 28. 28వ వచనం మనం చదవబోతున్నాం. The
the book of Hebrews, chapter 12, verse 28. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 28వ వచనము. Shall we read this verse all together? ఈ వచనము మనందరం కూడా కలిసి చదువుకుందామా? Therefore, we receive a kingdom which cannot be moved, let us give praise let and us have grace by which we may serve God acceptably with reverence and godly fear. Please note the words of the writer to the Hebrews. చూడండి, ఈ మాటలు గ్రంథకర్త హెబ్రీయులకు రాస్తున్నాడు. The last part of verse 28, let us have grace by which we may serve God acceptably. ఏ కృప అయితే నన్ను రక్షించిందో, That same grace I was allowed to operate in my life daily to serve God acceptably with godly fear and reverence. ఏ కృప ద్వారా రక్షించబడ్డానో అదే కృపని అనుసరించి రోజు కూడా మరి ఆయనను భయభక్తులు కలిగి ఆయనకు నేను సేవ చేస్తూ ఉండేటట్టు చేస్తుంది. Many of our work today for the Lord is not prospering. మనం చేసేటటువంటి దేవుని యొక్క పరిచర్య చాలా వరకు అది అభివృద్ధి చెందటం లేదు. And that is why the writer says, let us serve God acceptably. Our work must be accepted by God. అందుకని ఇక్కడ గ్రంథకర్త చెప్తుంటున్నాడు, దేవునికి ఇష్టమైన లేక దేవునికి ప్రీతికరమైన సేవ చేయాలి అని. And that should be done with reverence and godly fear. అది ఎలా చేయాలంటే వినయంతో, భయంతో, భక్తితో చేయాలి. And that kind of service will be accepted by God. అలాంటి సేవని ప్రభు అంగీకరిస్తాడు. And I want to remind you that many of us, we know our God as a God of love, God of grace, God of mercy. మనలో చాలా మందికి మన దేవుడు అంటే ప్రేమ కలిగినటువంటి దేవుడని, కనికరించే దేవుడని, క్షమించే దేవుడని మనకు గుర్తొస్తూ ఉంటుంది. Verse 29 says 29వ వచనం చెప్తుంది, that our God is also a consuming fire. మన దేవుడు దహించు అగ్ని అని జ్ఞాపకం చేస్తున్నాడు. We need to remind ourselves that our God is a consuming fire. మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు అనే మాట మనకు మనం అనేకసార్లు జ్ఞాపకం చేసుకోవాలి కూడా. I want to give you a few examples from the Bible, great men of God, how they lost the fear of God. దేవుని యొక్క వాక్యం నుంచి గొప్ప దైవజనులు ఏ రీతిగా దేవుని యందు భయాన్ని పోగొట్టుకున్నారు అనేది చెప్పాలనుకుంటున్నాను. Just few examples. కొన్ని ఉదాహరణలు. The first example, you see that in 1 Samuel and chapter 2. మొదటి ఉదాహరణ మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం. If you can kindly turn your Bibles to 1 Samuel and chapter 2, there you see the two sons of Eli, the priest. మీ యొక్క బైబిల్ తెరిచి ఆ యొక్క 2వ అధ్యాయం మొదటి సమూయేలు గాని చూసినట్లయితే ఏలి యొక్క ఇద్దరు కుమారుల గురించి రాయబడింది. Hophni and Phinehas. మరి ఓప్నిహాస్, ఫినెహాస్ అని. We know the story very well. ఈ యొక్క కథ మనకు చాలా బాగా తెలుసు. Now see what these two young men did. ఈ ఇద్దరు యవనస్తులు ఏం చేస్తున్నారో చూడండి ఒకసారి. 1 Samuel chapter 2 verse 17. మొదటి సమూయేలు 2వ అధ్యాయము 17వ వచనము. Therefore the sin of the young man was very great before the Lord, for men abhorred the offering of the Lord. అందువలన జనులు యెహోవాకు నైవేద్యం చేయుటకు అసహ్యపడుటకు ఆ యవనులు కారణమేది, కనుక వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయెను. Can you imagine? They abhorred the offering of the Lord in the temple. వాళ్ళు దేవుని మందిరంలో నైవేద్యం చేయడానికి అసహ్యపడే రీతిగా పనులు చేశారు. Now see verse 22. 22వ వచనం చూడండి. Now Eli was very old, and he heard everything his sons did to all Israel, and how they lay with the woman who assembled at the door of the tabernacle of meeting. ఏలి బహువృద్ధుడాయను ఇశ్రాయేలీయులకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం దగ్గరకు సేవ చేయడానికి వచ్చిన స్త్రీలతో శయనించుటయను మాట చెవిని పడగానే వారిని పిలిచి ఇట్లా నేను. These two men, they lost the fear of God. ఈ ఇద్దరు వ్యక్తులు దేవుడి అంటే భయాన్ని కోల్పోయారు. We know their end. వాళ్ళ యొక్క ముగింపు మనకు తెలుసు. They too were slain in the battle.
వాళ్ళిద్దరు కూడా యుద్ధంలో చంపబడ్డారు. Now again the second, we're not going into too many details. మనం చాలా విశదీకరించి చూడట్లేదు కానీ The second example in 2 Chronicles chapter 26. రెండవ ఉదాహరణగా రెండవ దినవృత్తాంతాలు 26వ అధ్యాయం చూద్దాం. 2 Chronicles chapter 26. There you see King Uzziah. అక్కడ రెండవ దినవృత్తాంతాలు 26వ అధ్యాయంలో రాజు అయినటువంటి ఉజ్జియా గురించి చూడగలం. And we are going to read a few verses from 16 to 19. 16 నుంచి 19 వరకు కొన్ని వచనాలు మనం చదువుదాము. 2 Chronicles chapter 26 from verse 16 to 19. రెండవ దినవృత్తాంతాలు 26వ అధ్యాయము 16 నుంచి 19 వరకు. Incense, verse 17 please. Then Azariah the priest went in after him, and with him 80 priests of the Lord that were valiant. Verse 18, and they withstood King Uzziah and said to him, It is not for you, Uzziah, to burn incense to the Lord, but for the priests, the sons of Aaron, who are consecrated to burn incense. Get out of the sanctuary, for you have trespassed. You shall have no honor from the Lord. Verse 19. Then Uzziah was wroth and had it. యెహోవా మందిరంలో ధూపపీఠము ప్రక్కన ఉండగా యాజకులు చూస్తూనే ఉన్నప్పుడు అతన్ని నొసట కుష్ఠరోగం పుట్టెను. Verse 21 altogether. 21వ వచనం అందరూ కలిసి. King Uzziah, And Uzziah the king was leper unto the day of his death, and dwelt in his several houses, being a leper, for he was cut off from the house of the Lord. And Jotham his son was over the king's house, judging the people of the land. So we see here King Uzziah, he was remarkably a very successful king. ఇక్కడ రాజైనటువంటి ఉజ్జియా ఆయన చాలా వరకు విజయుడిగా కాలంలో జీవిస్తూ వచ్చాడు. His achievements brought him great fame. మరి ఆయన సంపాదించిన విజయాలను బట్టి ఆయనలో గర్వం వచ్చింది. He developed a prideful attitude. ఆయన గర్వం కలిగినటువంటి వైఖరిని పెంపొందించుకున్నాడు. And what he did, he tried to perform the duties of the priest in the temple. ఆయన ఏం చేశాడంటే మందిరంలో ఎవరైతే లేవీలు చేయాలో ఆ పని ఆయన చేసేదానికి వచ్చాడు. Which was in direct disobedience to God. అది దేవునికి నేరుగా అవిధేయత చూపించినాడు అలా. And you know what happened to this man? ఈ వ్యక్తికి ఏమైనా మీకు తెలుసా అండి? God's anger was upon him. దేవుని యొక్క ఉగ్రత ఈ వ్యక్తి మీదకి వచ్చింది. Leprosy broke out on his forehead. ఆయన నుదుటి మీద ఈ కుష్ఠరోగం వచ్చింది. And he was a leper until the day of his death. ఆయన చనిపోయేంత వరకు కూడా కుష్ఠరోగిగానే బ్రతికాడు. A king, successful king, who lost the fear of God. ఒక విజయవంతమైనటువంటి రాజు దేవుని యొక్క భయాన్ని కోల్పోయాడు. Let me give you one more example. ఇంకొక ఉదాహరణ మీకు ఇస్తాను. The book of Acts chapter 12. అపోస్తల కార్యములు 12వ అధ్యాయం. There you see King Herod. అక్కడ హేరోదు రాజును చూస్తున్నాం. And he was from the second generation. ఆయన రెండవ తరానికి చెందినటువంటి వాడు. We are going to read the book of Acts chapter 12. అపోస్తల కార్యములు 12వ అధ్యాయము. Verse 21, 22 and 23. 21, 22, 23. Acts chapter 12, 21, 22 and 23. అపోస్తల కార్యములు 12వ అధ్యాయం 21, 22, 23. On a set day, shall we all read it together? అందరం కలిసి చదువుకుందామా? On a set day, Herod arrayed in royal apparel, sat on the throne and gave an oration to them. And the people kept shouting in the voice of God and not of a man. Then immediately an angel of the Lord struck him, because he did not give glory to God, and he was eaten by worms and died. And here we see this king, he went to a place called Caesarea Philippi. ఇక్కడ ఈ రాజు సిసిలియా ఫిలిప్పై అనేటువంటి స్థలానికి వెళ్ళాడు. There the people called him God. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు దైవ స్వరమే నువ్వు దేవుడివే అన్నట్టు మాట్లాడారు. You can imagine if a man is called as a god. ఎవరైనా ఒక మనిషిని నువ్వు దేవుడు అని అంటే ఎలా ఉంటుంది? You know what will happen? ఏం జరుగుతుందండి అప్పుడు? He received that glory which has to go to God. మరి ఆయన దేవునికి చెందాల్సినటువంటి ఆ పేరు ఆ ఘనతను ఆయన తీసుకున్నాడు. And what happened to him? What a sad end. అప్పుడు ఆయనకి ఎంత దుఃఖంతో కూడినటువంటి ముగింపు జరిగింది. God will give you and me all kinds of gifts and talents to work for him. దేవుడు నీకు నాకు కూడా ఆయన కొరకే మనం పనిచేసేదానికి కావాల్సినటువంటి ఆ యొక్క నైపుణ్యాలు కానీ కావాల్సిన తలాంతులు ఆయన ఇస్తాడు. But one thing he will not share with you and me. అయితే ఒక్క విషయం మాత్రం నీతో
నాతో ఆయన పంచుకోడు. He will not share his glory with you and me. ఆయన తన మహిమను నీతో నాతో కూడా పంచుకోడు. Glory belongs to God. ఆ యొక్క మహిమ అనేది దేవునికి మాత్రమే Because చెందుతుంది. he is the God of glory. ఎందుకంటే ఆయన మహిమతో కూడుకున్నటువంటి దేవుడు. Let me give you one example of the celebrities of this world. ఈ లోకంలో ఉన్నటువంటి కొంతమంది సెలబ్రిటీస్ గురించి ఉదాహరణ We చెప్తాను. all know about Titanic ship. మరి ఆ టైటానిక్ ఓడ గురించి మీ అందరికీ తెలుసు కదా. And you know the man who designed the Titanic ship, his name is called Thomas Andrews. థామస్ ఆండ్రూస్ అనేటటువంటి ఒక వ్యక్తి ఆ యొక్క ఓడను ఆయన ఆ నమూనా తయారు చేశాడు. But sink Titanic ship. ఈ యొక్క టైటానిక్ ఓడను యేసుక్రీస్తు ప్రభువు కూడా ముంచలేడు అన్నాడు. What happened? అప్పుడు ఏమైంది? What happened to Titanic ship? అప్పుడు ఆ ఓడకి ఏమైందండి? We know the end. మనకి తెలుసు ఏం జరిగింది. And that is why we read in the book of Galatians chapter 6 verse 7 that God can never be mocked. అందుకే గలతీయులకు రాసిన పత్రిక 6:7 చెప్పబడింది, దేవుడు వెక్కిరింపబడడు అని. And it was John Wesley who said like this. జాన్ వెస్లీ అని ఆయన ఈ రీతిగా చెప్పాడు. Oh God, give me 100 men who fear God and I will change the world. ఓ దేవా, నువ్వంటే భయపడేటటువంటి ఒక 100 మందిని నాకు ఈ ప్రపంచాన్ని మార్చేస్తా అన్నాడు. It is very true. అది చాలా సత్యం అండి. And in our work today, in our seva today, God is looking for men and women who fear God. ఈ రోజుల్లో మనం పనిచేసే దగ్గర మన సేవలో దేవుడంటే భయపడేటటువంటి వ్యక్తులు ఎవరున్నారు అని దేవుడు వెతుకుతూ ఉన్నాడు. And God is looking for such people today. అలాంటి వ్యక్తుల కొరకే దేవుడు వెతుకుతూ ఉన్నాడు. You know, as we come around the table of the Lord, ప్రభు యొక్క బల దగ్గరికి మనం కూడి వచ్చినప్పుడు we need to search our own heart. మన యొక్క హృదయాలు మనం పరీక్షించుకోవాలి. I know that every one of you love the Lord. నాకు తెలుసు మీలో ప్రతి ఒక్కరు కూడా ప్రభువుని ప్రేమిస్తున్నారు I అని. have no doubt in that. దాని గురించి నాకు ఎలాంటి సందేహం లేదు. And every one of us, we want to do some kind of work for the Lord. ప్రభు కొరకే ఏదో ఒక పని చేయాలనే ఆశ మనలో ఉంది. In our own capacity. మనకున్నటువంటి సామర్థ్యం లోపలే. But as I remind my own self, I want to remind you that our work must be done with the fear of the Lord. నేను ఈ మాట చెప్పుకుంటూ ఉంటాను, అలాగే మీకు కూడా చెప్పుకుంటున్నాను. మనం చేసేటటువంటి పని లేక పరిచర్య దేవుని యందు భయభక్తులు కలిగి మనం చేయాలి. Even if it is a small work that we do in the house of God. అది దేవుని ఇంట్లో ఎంత చిన్న పనైనా కూడా, whether it is small or big. అది ఎంత చిన్నదైనా ఎంత పెద్దదైనా కూడా, as we enter into this new year, ఈ కొత్త సంవత్సరంలోనికి మనం అడుగు పెడుతుండగా, this should be my desire and your desire. ఈ ఆశ నీవు నేను కూడా కలిగి ఉండాలి. Search our own life. మన జీవితాలు పరీక్షించుకుందాం. God, this whole year, ప్రభువా ఈ సంవత్సరం అంతా కూడా my work for thee has been a social seva. నా పని నేను చేసింది మీకు అంతా కూడా ఒక సాంఘికమైన సేవలాగా ఉంది. It is not a spiritual seva. అది ఆత్మీయమైన సేవగా లేదు ప్రభువా. Social seva. అది సాంఘిక సేవ. But in the work of the Lord, God is looking for men and women who will fear God. అయితే దేవుని యొక్క సేవలో దేవుడు తనకు భయపడే వాళ్ళ కొరకు చూస్తున్నాడు. This is something we need to search our own life. మన జీవితాన్ని ఈ విషయంలో మనం పరీక్షించుకోవాలి. Am I doing his work with godly fear and reverence? That will be acceptable to God. దేవుడంటే భయము, దేవుడంటే గౌరవంతో నేను ఆయనకి చేసే పరిచర్య అలా చేస్తూ ఉన్నానా? ఒకవేళ అలా చేస్తూ ఉంటే ఆ పరిచర్య ఆయనకి సంతోషకరంగా ఉంటుంది. Now let me very quickly in 5 minutes share with you, having talked about the fear of the Lord, let me share with you 4 evidences of the fear of the Lord I can demonstrate in my life in this ungodly world. ఈ యొక్క దేవునికి భయపడినటువంటి ఈ లోకంలో దేవుని భయానికి సంబంధించినటువంటి 4 రుజువులు మీతో నేను చెప్పాలనుకుంటున్నాను. How can I live godly in an ungodly world? ఈ యొక్క దైవత్వాన్ని ఒప్పుకోని I can demonstrate in my life every day, in the place where I am working, in the place where I am studying, I can demonstrate it. నేను ఎక్కడ పని చేస్తున్నానో, ఎక్కడ ఉద్యోగం చేస్తున్నానో, ఎక్కడ చదువుతున్నానో ఆ ప్రదేశాల్లో నేను దేవుని భయం కలిగి ఉన్నాను అనే దానికి రుజువులుగా ఉండేదానికి 4 విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. The first one, మొట్టమొదటిది the book of Proverbs, chapter 8. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయం. Proverbs, క్షమించండి, సామెతలు 8వ అధ్యాయం. chapter 8, verse 13.
13వ వచనం, సామెతలు 8:13. The first part. మొదటి భాగం. The fear of the Lord is to hate evil. యెహోవాను భయభక్తులు కలిగి ఉండుట చెడుతనం అసహించుకొనుటయే. That is the first evidence. అది మొట్టమొదటి రుజువు. I can demonstrate in my life. నా జీవితంలో దీన్ని నేను చూపించగలగాలి. That the fear of the Lord is to hate evil. మరి నేను దేవుని భయం కలిగి ఉన్నాను అనే దానికి రుజువు ఏంటంటే నేను ఎప్పుడు ఆ కీడును అసహించుకోవాలి. Second one. రెండోది Proverbs chapter 16. సామెతలు 16వ అధ్యాయము Verse 6. 6వ వచనం. Last part. చివరి భాగం. Proverbs chapter 16 verse 6, the last part. And by the fear of the Lord one departs from evil. సామెతలు 16వ అధ్యాయం 6వ వచనం చివరి భాగము. యెహోవాను భయభక్తులు కలిగి ఉండటం వలన మనుష్యులు చెడుతనం నుండి తొలగిపోవుదురు. So what is number one? మొట్టమొదటి ఏంటి? The fear of the Lord is not only to hate evil. యెహోవాను భయభక్తులు కలిగి ఉండటం అంటే చెడుతనం అసహించుకోవడం మాత్రమే కాదు. Secondly, I will run away from evil. రెండవదిగా చెడు నుంచి నేను పరిగెత్తి పారిపోతాను. Give me a good example from the Bible. దేవుని వాక్యం నుంచి ఒక మంచి ఉదాహరణ నాకు ఇవ్వండి. You know it very well. మీకు బాగా తెలుసు. Joseph from the book of Genesis chapter 39. ఆదికాండము 39వ అధ్యాయంలో యోసేపును మనం అలా చూడగలం. Joseph, he did not walk away. If you walk away, you can turn back. మరి ఆయన మెల్లగా నడవలేదండి. నడుస్తూ ఉంటే వెనక్కి తిరిగేవాడేమో. What does the Bible say? బైబిల్ ఏం చెప్తుంది? He ran away. ఆయన పరిగెత్తాడు. That is the second evidence I can demonstrate in my life. నా జీవితంలో దేవుని భయం గురించినటువంటి రుజువు ఇది నేను చెప్పగలను. Thirdly, మూడవదిగా Psalms 128. కీర్తనలు 128. Psalms 128 verse 1. మొదటి వచనం. కీర్తనలు 128 మొదటి వచనం. Blessed is everyone who fears the Lord, who walks in his way. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచువారందరూ ధన్యులు. So the third evidence is the fear of the Lord in me helps me to walk in his ways. మూడవ రుజువు ఏంటంటే యెహోవాయందు నేను భయభక్తులు గాని కలిగి ఉంటే నేను ఆయన త్రోవలందు నడుస్తాను. It is very true. ఇది చాలా సత్యమండి. And fourthly, నాలుగవదిగా the book of Deuteronomy and chapter 10. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము. The book of Deuteronomy chapter 10 ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము and verse 12. 12వ వచనం. Shall we all read it together, please? మనందరం కలిసి దీన్ని Book of చదువుకుందాం. Deuteronomy chapter 10 verse 12. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 12వ వచనం. And now it read, what is the Lord your God required of you, but to fear the Lord your God, to walk in his ways, to love him, to serve the Lord your God with all your heart and with all your soul. The fourth one is, the fear of the Lord in me helps me to serve him. నాలుగవదిగా యెహోవాయందు నేను భయభక్తులు కలిగి ఉన్నాను అంటే ఆయన సేవించడానికి అది సహాయపడుతుంది. And this is my humble prayer for me and for you. ఇది నా కొరకు మీ కొరకు నేను చేసేటటువంటి దీనమైనటువంటి ప్రార్థన. Lord, in this year I have failed you miserably in serving you. ప్రభువా, ఈ సంవత్సరం నేను మిమ్మల్ని సేవించడంలో చాలా ఘోరంగా తప్పిపోయాను. My service was only a social service. నేను మీకు చేసినటువంటి సేవ కేవలం ఒక సాంఘిక సేవ మాత్రమే. To satisfy my ego. నాకున్నటువంటి ఆ యొక్క అహాన్ని లేక స్వయాన్ని తృప్తిపరుచుకున్నాను. But in this new year, as I enter into this new year, around the table of the Lord, I surrender my life to you. ప్రభువా, ఈ కొత్త సంవత్సరంలో మీ యొక్క బల దగ్గరికి నేను చేరొచ్చినప్పుడు నన్ను నేను మీకు అప్పగించుకుంటున్నాను. Lord, I want to make a new decision. ప్రభువా, మీ కొరకు ఒక నూతన తీర్మానం చేసుకోవాలని I want to make a new. చేయనుగాక. The word of God tells us every Sunday we read this. Let a man, let a woman examine, and so let them eat of this bread and this cup worthily. ప్రతి ఆదివారం కూడా మనం చదివేటటువంటి ఆ యొక్క వాక్య భాగము ప్రతి మనుష్యుడు అంటే ప్రతి సహోదరుడు ప్రతి సహోదరి తను తాను పరీక్షించుకొని యోగ్యమైన రీతిలో బలలో పాల్పొందుదురుగాక అని. May we search our own life. మన యొక్క జీవితాలు మనం పరీక్షించుకుందాం. And this glorious ministry which God has entrusted to us. ఈ యొక్క మహిమతో కూడుకున్నటువంటి ఈ పరిచర్య మనల్ని నమ్మి దేవుడు మన చేతుల్లో పెట్టాడు. To bring life
righteousness and salvation to dead people in sin. మరి పాపం ద్వారా చచ్చిపోయినటువంటి మనుషులకు వాళ్ళకు నీతి, సమాధానము, రక్షణ ఇచ్చేదాని కొరకై This ministry that God has entrusted to me has put me into, I may be faithful to Him. దేవుడు నన్ను నమ్మి ఏ పరిచర్య అయితే నాకు అప్పగించాడో ఆ పరిచర్య విషయంలో నేను నమ్మకస్తుడిగా ఉండును గాక. May the Lord help you and me. మన ప్రభు మనందరికీ సహాయం చేయను గాక. Search our own life and take part in these emblems in a worthy manner. మన యొక్క జీవితాలను పరీక్షించుకొని యోగ్యమైన రీతిలో ప్రభు యొక్క బలలో మనం పాల్గొందుము గాక. Shall we pray? మనం ప్రార్థన చేసుకుందామా?